మహాభారతం ఈ పేరు వినగానే మనకి ఎన్నో కథలు, ఎన్నో పాత్రలు, ఎన్నో సంఘటనలు గుర్తుకొస్తాయి కదా. కాని అందులో ఒక కథ ఉంది. అది ఒక చిన్న, చాలా చాలా చిన్న కోరికతో మొదలై చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి దారితీసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఒక చిన్న సంఘటన ఎంత పెద్ద వినాశనానికి కారణమవుతుందో చెప్పే కథే ఇది. అవును, ఒక ప్రశాంతమైన విహారయాత్ర ఒక మహాయుద్ధానికి ఎలా కారణమవుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన ప్రయత్నం. అంటారుగదా, 1000 మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుందని. అలానే ఈ మహాయుద్ధ కథ కూడా ఒక చిన్న కోరికతోనే మొదలైంది. పదండి, ఆ కథలోకి వెళ్దాం. సరే, మన కథ ఎక్కడ మొదలవుతుందంటే పాండవుల అద్భుతమైన రాజధాని ఇంద్రప్రస్థంలో. అప్పటికే అర్జునుడు, సుభద్రల వివాహం జరిగింది. వాళ్లకి అభిమన్యుడు కూడా పుట్టాడు. అంటే రాజ్యంలో అంతా ఆనందం, శాంతి, శ్రేయస్సు. పాండవుల కీర్తి నలుదిశలా వ్యాపిస్తోంది. అంత హాయిగా, ప్రశాంతంగా ఉంది. ఇలా అంతా సంతోషంగా ఉన్న సమయంలో అర్జునుడికి ఒక చిన్న కోరిక కలిగింది. ఏంటంటే, తన ప్రాణస్నేహితుడు ఇంకా బావ కూడా అయిన శ్రీకృష్ణుడితో కలిసి ఈ రాజరీకపు హడావిడంతా వదిలేసి ప్రశాంతంగా ఖాండవ వనానికి విహారయాత్రకు వెళ్లాలని. చూశారా ఎంత సింపుల్ కోరికో, కాని ఇంత అమాయకంగా మొదలైన ఈ ట్రిప్పే ఊహించని మలుపులు తీసుకోబోతోంది. అనుకున్నట్టే వాళ్ళిద్దరూ ఖాండవ వనానికి బయల్దేరారు. కాని వాళ్లక్కడ అడుగుపెట్టిన కాసేపటికే వాళ్ల ప్రశాంతతకు బ్రేక్ పడింది. వాళ్ల ముందుకి ఒక బ్రాహ్మణుడొచ్చాడు. అతను చూడ్డానికి చాలా నీరసంగా, అనారోగ్యంతో ఉన్నాడు. వచ్చి వాళ్ళని ఒక చాలా చాలా వింతైన కోరిక కోరాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన అసలు రూపం బయటపెట్టాడు. తాను మరెవరో కాదు, సాక్షాత్తూ అగ్నిదేవుడు అని. అంతేకాదు, తనకు విపరీతంగా ఆకలేస్తోందని, ఆ ఆకలి తీరాలంటే ఈ ఖాండవ వనాన్ని పూర్తిగా తినేయాలని చెప్పాడు. ఇది వినగానే అర్జునుడు ఏమాత్రం ఆలోచించకుండా సరే, నీకు సహాయం చేస్తానని మాట ఇచ్చేశాడు. కాని కృష్ణుడు మాత్రం ఒక్క నిమిషమాగు, అసలు విషయమేంటో కనుక్కుందాం అన్నట్టుగా జాగ్రత్తగా వ్యవహరించాడు. అసలొక దేవుడికి, అందులోనూ అగ్నిదేవుడికి ఇంత ఆకలేంటి? ఆ ప్రశ్నకు సమాధానం దైవిక అజీర్తి. వినడానికి కొంచెం వింతగా ఉన్నా అదే నిజం. ఒకప్పుడు శ్వేతకీ అనే రాజు 100 ఏళ్లపాటు ఒక యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో 100 ఏళ్లపాటు అగ్నిదేవుడు నెయ్యిని స్వీకరిస్తూనే ఉన్నాడు. దాని ఫలితం ఆయనకి భయంకరమైన అజీర్తి వచ్చేసింది. సో ఆయన ఆకలి అనేది నిజానికి ఒక వ్యాధి అనమాట. సరే, ఈ అజీర్తికి మందేంటి అని అగ్నిదేవుడు బ్రహ్మ దగ్గరికి వెళితే ఆయనొక పరిష్కారం చెప్పారు. అదేంటంటే ఔషధ గుణాలున్న ఈ ఖాండవ వనాన్ని ఆహారంగా తీసుకోమని. కాని ఇక్కడే ఇంకో ట్విస్టుంది. ఆ అడవిలో ఇంద్రుడి స్నేహితుడైన తక్షకుడు అనే సర్పరాజు నివసిస్తున్నాడు. అందుకే అగ్నిదేవుడు ఆ అడవిని కాల్చడానికి ప్రయత్నించిన ప్రతిసారీ ఇంద్రుడు వర్షం కురిపించి అడ్డుకుంటున్నాడు. చూశారా, సమస్య ఎంత సంక్లిష్టంగా ఉందో? ఒకవైపు అగ్నివ్యాధి, మరోవైపు ఇంద్రుడి స్నేహధర్మం. మధ్యలో కృష్ణార్జునులు ఇరుక్కుపోయారు. ఇప్పుడు ఇంద్రుడితో పోరాడాలి. కాని కృష్ణార్జునులు వచ్చింది విహారయాత్రకి కదా, వాళ్ల దగ్గర ఆయుధాలేముంటాయి? అందుకే అగ్నిదేవుడే వాళ్లకి కొన్ని అద్భుతమైన ఆయుధాలిచ్చాడు. కృష్ణుడికి సుదర్శన చక్రం, ఒక గద ఇచ్చాడు. ఇక అర్జునుడికైతే అక్షయ తూనీరం, ఒక దివ్యరథం, అన్నింటికన్నా ముఖ్యంగా గాండివం అనే ధనుస్సునిచ్చాడు. దాని స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎదురుగా ఉన్న శత్రువు ఎంత బలవంతుడైతే ఇది అంత శక్తివంతంగా మారుతుంది. సరే, ఇప్పుడు కృష్ణార్జునులు ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని కాల్చడం మొదలుపెట్టాడు. అనుకున్నట్టే దేవతల రాజైన ఇంద్రుడు తన తెల్ల ఏనుగు ఐరావతం మీద అక్కడికి వచ్చేశాడు. తన స్నేహితుడు తక్షకుడిని, అతని నివాసాన్ని కాపాడటానికి తన సొంత కొడుకైన అర్జునుడితోనే యుద్ధానికి దిగాడు. తండ్రీ కొడుకుల మధ్య పోరాటం. ఇంద్రుడు తన శక్తిని ప్రయోగించాడు. ఆకాశం నుంచి కుండపోత వర్షాన్ని కురిపించి ఆ అగ్నిని ఆర్పడానికి ప్రయత్నించాడు. కాని ఇక్కడే అర్జునుడి అసలైన ప్రతిభ, ఆ గాండీవం యొక్క శక్తి బయటపడింది. అర్జునుడు తన అక్షయ తూణీరంలోంచి బాణాలమీద బాణాలు వేస్తూ ఆ అడవి మొత్తం మీద ఒక బాణాల కవచాన్ని, ఒక గొడుగులాంటిదాన్ని నిర్మించేశాడు. ఒక్క వర్షపు చినుకు కూడా కింద పడకుండా అడ్డుకున్నాడు. ఇంద్రుడి దివ్యశక్తిని తన విలువిద్యతో పూర్తిగా ఆపేశాడు. ఇక తండ్రీ కొడుకుల మధ్య యుద్ధం తారస్థాయికి చేరింది. సరిగ్గా అప్పుడే ఆకాశం నుంచి ఒక వాణి వినిపించింది. ఓ ఇంద్రా, వీళ్లు సామాన్యులు కాదు, సాక్షాత్తూ నరనారాయణుల పునర్జన్మలు. నువ్వు వాళ్ళని ఓడించలేవు.
ఈ సంఘటనను జరగనివ్వు అని. ఆ ఆకాశవాణి మాటలు విన్న ఇంద్రుడు ఇక చేసేది లేక తన ఓటమిని అంగీకరించి వెనుదిరిగాడు. ఇక ఇంద్రుడి అడ్డుకూడా తొలగిపోవటంతో ఖాండవ వనం మొత్తం అగ్నికి ఆహుతైపోయింది. అంతా కాలి బూడిదైపోతోంది. కాని ఆ భయంకరమైన మంటల మధ్యలోంచి కృష్ణార్జునులకి సహాయం కోసం ఒక ఆర్తనాదం వినిపించింది. రక్షించండి అని. వెంటనే వాళ్ళు అటువైపు వెళ్లారు. అక్కడ మంటల్లో చిక్కుకున్నది మయుడు అనే ఒక అసురుడు. అతను మామూలు అసురుడు కాదు, అసురులకే ప్రధాన వాస్తుశిల్పి. కృష్ణార్జునులు అతన్ని ఆ మంటల్లోంచే కాపాడారు. తన ప్రాణాలు కాపాడినందుకు మయుడు వాళ్లకి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. చూడండి, ఇక్కడే కథ ఇంకో ఊహించని మలుపు తీసుకుంటోంది. మనమిందాక చెప్పుకున్నట్టు మయుడు సామాన్యుడు కాదు. అతను అసురుల వాస్తుశిల్పి అయినా అతని కళ అమోఘం. ఇంద్రజాలం, కళ, భ్రాంతి ఈ మూడింటినీ కలిపి అద్భుతమైన కట్టడాలు నిర్మించగలడు. అందుకే తన ప్రాణాలు కాపాడిన వాళ్లకి తన ఈ అద్భుతమైన కళనే కృతజ్ఞతగా తిరిగి ఇవ్వాలనుకున్నాడు. మయుడు తన కృతజ్ఞతని ఎలాగైనా చూపించాలని పట్టుబట్టాడు. అప్పుడు అర్జునుడు ఒక సూచన చేశాడు. మా అన్నయ్య ధర్మరాజు యుధిష్ఠిరుడు కోసం ఒక గొప్ప సభాభవనాన్ని నిర్మించిమ్మని. మయుడు వెంటనే ఒప్పుకున్నాడు. అలా ముల్లోకాల్లో ఎవరూ చూడని ఒక అద్భుతమైన నిర్మాణం మొదలైంది. మయుడు తన పూర్తి నైపుణ్యాన్నంతా ఉపయోగించి ఆ సభను నిర్మించాడు. దాని పేరు మాయాసభ. అదొక మామూలు భవనం కాదు, అదొక ఇంద్రజాలం. అక్కడ నున్నటి నేల చూస్తే నీళ్లలా కనిపిస్తుంది. నిశ్చలంగా ఉన్న నీళ్లు చూస్తే నేలలా కనిపిస్తాయి. గోడ అనుకుని వెళ్తే అది దారి అవుతుంది. దారి అనుకుని వెళ్తే అది గోడయుంటుంది. ముల్లోకాల నుంచి తెచ్చిన అమూల్యమైన రత్నాలతో, స్ఫటికాలతో వాస్తవానికి భ్రాంతికి తేడా తెలియని ఒక అద్భుత ప్రపంచాన్ని సృష్టించాడు. కొద్ది రోజుల్లోనే ఆ మాయాసభ కీర్తి ముల్లోకాలకి వ్యాపించింది. అది ఇంద్రప్రస్థానికే గర్వకారణంగా, పాండవుల వైభవానికి ఒక ప్రతీకగా నిలిచింది. దాని మాయాజాలాన్ని చూడటానికి దేవతలు, రాజులు, సామాన్యులు ఇలా ఎంతోమంది ఎక్కడెక్కడ్నించో రావడం మొదలుపెట్టారు. కాని కథ ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. పాండవుల కీర్తికి చిహ్నంగా నిలిచిన ఆ మాయాసభే ఊహించని చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసింది. ఆ కట్టడమే ఒక మహాయుద్ధానికి బీజం వేసింది. ఎలాగో చూద్దాం. ఈ సభ గురించి విన్న పాండవుడు దాయాదే దుర్యోధనుడు దాన్ని చూడటానికి వచ్చాడు. ఇక అక్కడ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. దుర్యోధనుడు ఆ సభలోనే మాయలో పడిపోయాడు. నేలానుకుని నీళ్లలో పడ్డాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా, ముఖ్యంగా ద్రౌపది నవ్వారు. ఆ నవ్వు, ఆ అవమానం దుర్యోధనుడిలో అప్పటికే ఉన్న అసూయను చల్లారని పగగా మార్చేసింది. కురుక్షేత్ర సంగ్రామానికి అసలైన బీజం పడింది ఆ క్షణంలోనే. ఇప్పుడు చూడండి, కథ ఎలా ముడిపడి ఉందో. అర్జునుడి యొక్క చిన్న విహారయాత్ర కోరిక, దానివల్ల అగ్నిదేవుడికి సహాయం చేయడం, ఆ సహాయంలో భాగంగా మయుడిని రక్షించడం, ఆ కృతజ్ఞతతో మయుడు మాయాసభను నిర్మించడం, ఆ సభలో దుర్యోధనుడు అవమానపడటం, ఆ అవమానం పగగా మారి చివరికి కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీయడం, ఒకదాని తర్వాతొకటి ఒక గొలుసుకట్టులా ఎలా అల్లుకుపోయాయో చూశారా? చివరిగా మిగిలే ప్రశ్న ఇదే. ఒక చిన్న అసూయ, ఒక క్షణం అవమానం నిజంగా ఒక మహా విపత్తుకు కారణం కాగలదా? ఈ కథ మనకు చెప్పేది అదే. అసూయ, పగలాంటి చిన్న భావోద్వేగాలే ఒక్కోసారి పెరిగి పెరిగి ఎంతటి వినాశనానికైనా దారితీయగలవు. అందుకే అంటారు, చిన్న చర్యలని, చిన్న భావోద్వేగాలని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని.